నీ కూరగాయల రేట్లు పిరమాయ, కోడిగుడ్లు కొండెక్కే, మంచి నూనె రేటు పెరిగే, బట్టల ధరలు బరువాయే, చెప్పులు పిరమాయే, సరుకు సౌదాలు అందకుంటాయే. అరే గిట్లయితే పబ్లిక్ ఏం తింటారు, ఎట్లా బతుకుతారని ఒక్క కంపెనీల కన్నా సోయుందా? రేట్లు పెంచుడు, కోట్లు కమాయించుడు. అయ్యగారిచ్చే పైసలతోటి ఇంట్లో వండి పెట్టలేక మా అక్కలంతా అరిగోస పడతంటే మోగోళ్ళనేమో గిట్లా ఎంకరేజ్ చేయబట్టిరి. 31st కు కిక్కే కిక్కు పోర్రి. మందు రేట్లు మస్తు తగ్గినాయి. మళ్ళా కొబ్బరి కొడుకు అని ఆత్రం లేచి ఉరికేరు. మనకాడ కాదు, ఆంధ్రాల ఒక్కపారే 11 కంపెనీలు కోటర్ మీద 30 రూపాయలు దించినాయంటే చూడుర్రి. అంటే హాఫ్ మీద 60, ఫుల్ మీద 120. కాకుంటే పాత స్టాక్ వచ్చేదాకా పాత రేట్లకే. షాపులకు కొత్త మాల్ దిగినాకనే తగ్గిన రేటుకు. ఈ ముచ్చట తెలవంగానే ఆంధ్ర అన్నయ్యలు దుకాణాల మీద దండయాత్ర చేస్తుండొచ్చురు. ఎందుకంటే ఇది చెప్పున కథం చేస్తే కొత్త ఏడాదిలో తక్కువ రేట్లకు మంచి రిమ్మ. ఉత్తమ కస్టమర్ల కోసం కొట్లాడే హక్కుల సంఘాలు ఉన్నాయని రేట్లు పెంచుడే గానీ ఎన్నడూ తగ్గియారు. మరి ఎందుకు తగ్గించినట్టు అంటారా? దీనికో లెక్కుంది. జగనన్న గవర్నమెంట్ లో తాగుడు తక్కువ చేస్తామని కొత్త బ్రాండ్ తెచ్చి రేట్లు పెంచిండ్రు. మందు కంపెనీల నుంచి కమిషన్ల కోసమే గిట్లా చేసిండ్రని మస్తు లొల్లైంది అప్పట్లా. తాగేటోళ్ళు సుతం మెచ్చలే. చల్ పేదలకు పెగ్గును దూరం చేస్తారా, గిదేం తరీకా అని చంద్రన్న రూల్స్ మార్చిండు. ఇప్పుడు గవర్నమెంట్ నడిపే దుకాణాలను ప్రైవేటోళ్ళకి ఇచ్చి 99 రూపాయలకే కోటర్ సప్లై చేస్తాండు. రేట్ల మీద ఏ కన్నా ఎక్కువ తీసుకున్నా అస్సలు ఊకుంటలేరు. మందు ఇప్పుడు 100 రూపాయలకి మందు వస్తుంది. అప్పుడు 130 అన్నా 130 కూడా వచ్చేదిలే. 150 అట్లా 140, 150. ఇప్పుడు 30% తగ్గించినారు. బాగుంది. ఇగే ఉంది. అప్పట్లో రేట్లు పెంచిన వాళ్ళు ఇప్పుడు దించక తప్పలే. ఇక ఇప్పుడు మాల్ మస్తు అమ్ముడైతది, గవర్నమెంట్ గల్ల నిండుతుంది. అబ్బా మనకాడ సుత తగ్గితే బాగుండే అనుకునేటోళ్ళు కొందరైతే ఏహే రేట్ ఎంత ఉంటుంది అని 31st సిట్టింగులకు పిలాన్లు వేస్తున్న వాళ్ళు కొందరు. మందంటే అట్లా ఉంటది మళ్ళా.